ఒకటి కొరంథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కనుక ఇక్కడ మనకి దేవుని పట్ల విశ్వాసం ఉంటుంది, మరి దేవుని కార్యాల పట్ల మరి నిరీక్షణ కలిగి ఉంటాము. మరి ఇలా జరుగుతుంది, దేవుడు మనకు అన్ని మంచి చేస్తాడు అని ఆ విశ్వాసం నిరీక్షణతో మనం ముందుకు వెళ్తాం. అలాగే దేవుని మీద ప్రేమ కూడా ఉంటుంది. మరి మూడిట్లో మరి శ్రేష్టమైనది ఇక్కడ ఏమని చెప్పబడి ఉందంటే ప్రేమ అని చెప్పబడి ఉంది. ఎందుకంటే మనం చూసినప్పుడు మన జీవితంలోనే మనం చూసుకున్నాం అనుకో, ఒక ఉదాహరణకి మనం ఎవరినన్నా ఒకరి మీద నమ్మకంతో మనం విశ్వాసంతో ఉండాలంటే ముందు వాళ్ళ మీద మనకేముండాలి? ప్రేమ కలిగి ఉండాలి. అవతల వ్యక్తి మీద మనకు ప్రేమ లేనప్పుడు వాళ్ళ మీద మనకు విశ్వాసం అనేది, నమ్మకం అనేది ఎప్పటికీ రాదు. మరి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నప్పుడే ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉంటుంది, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటుందన్నమాట. అలాగే మనము నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచాలంటే ముందు మనం దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని మీద ప్రేమ అనేది మనలో ఉన్నప్పుడు తప్పక మనలో ఆ విశ్వాసం అనేది దేవుని మీద తప్పక వస్తుందన్నమాట. కాబట్టి మనం ఒకరు చూసినప్పుడు మనం ఎవరితోన్నా ఎక్కువ మాట్లాడుతున్నా కానీ, లేకపోతే ఎవరి దగ్గర ఎక్కువ పరిచయం ఉన్నా కానీ, ఒక మంచి స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ మనకు ఉన్నప్పుడు మనం ఏ విధంగా అనుకుంటాము, వాళ్ళతో ఎక్కువ మనం మూవ్ అవ్వడం వల్ల ఒక అటాచ్మెంట్ అనేది రావడం వల్ల వాళ్ళ మీద ఒక నమ్మకం వస్తుంది, వాళ్ళ మీద విశ్వాసం వస్తుంది, వాళ్ళ మీద ప్రేమ కూడా కలిగి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో మనము నిత్యము ఒక సన్నిహితంగా అటాచ్మెంట్లో మరి చక్కగా వాళ్ళతో సంభాషణతో ఉన్నప్పుడు మనకు వాళ్ళ మీద విశ్వాసము, నమ్మకం, ప్రేమ అన్నీ కలుగుతాయి. అలాగే దేవుని మీద కూడా మనం ఎప్పుడైతే దేవునితో అంటే ఒక సన్నిహిత సంబంధాన్ని మనం పెట్టుకొని ఉంటామో, మరి సత్సంబంధాలు దేవునితో కలిగి ఉంటామో, అప్పుడు దేవుని మీద మనకు ఆ ప్రేమ అనేది కలిగి ఉంటాము, మరి విశ్వాసం అనేది కూడా కలిగి ఉంటామన్నమాట. మరి దేవునితో మనము విశ్వాసముతో మరి దేవుని పట్ల ప్రేమగా మనం ఉండాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవునితో మనం ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. దాన్నే ప్రార్థన అంటారనమాట. మరి దేవునితో మనం ఎప్పుడు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే కదా. మరి దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు, మరి ఆయనతో నిత్యం మనం ఒక సంబంధం కలిగి ఉన్నప్పుడు, మనం దేవునితో సంబంధం కలిగి ప్రార్థిస్తున్నప్పుడు, మరి దేవునితో మనము ఆ రిలేషన్ అది ఏర్పరచుకున్నప్పుడు మనకి దేవుని మీద ఆ విశ్వాసం అనేది, ఆ ప్రేమ అనేది కూడా మనకి క్రమేణా దేవుని మీద కలుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ విశ్వాసం, నిరీక్షణ అనే దాంట్లో మరి ప్రేమ అనే వాటిలో ముఖ్యమైనది ప్రేమ అని చెప్పబడి ఉన్నది. అలాగే 13వ అధ్యాయంలో 4వ వచనం చూసుకున్నప్పుడు ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడగా సత్యమునందు సంతోషించు, అన్నిటినీ తాలుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాల ఉండును. కనుక ఈ ప్రేమ అనేది ఎంత గొప్పదంటే, ఈ ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనలో ఈ తత్వాలన్నీ ఉంటాయి, అంటే ఈ గుణాలన్నీ మనలో కలిగి ఉంటాయన్నమాట. కాబట్టి దేవుని ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో మనము వీటిని కలిగి ఉంటామని చెప్పగలము. అలా